వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి డాక్టర్, అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, ప్రీవియస్ మనం చేసిన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు కొంతమంది కమెంట్ పెట్టారు. సార్ ఓకే, నీ పెయిన్కి చెప్పారు, అన్నిటికీ బాగా చెప్పారు మేడం. సో మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇంట్లోనే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే, ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మేము ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పేసి అడిగారు. సో అట్లాంటి వాళ్ళకి ఒక మంచి టిప్ ఉంది నవీన్, ఒక రెసిపీ ఉంది అనేసి అన్నారు. సో ఏంటది? అది కూడా ప్రోటీన్ రిచ్ అండ్ వెరీ హెల్దీ రెసిపీ అన్నమాట ఇది. ఓకే. సో ఓట్స్ తో చేస్తున్నాం అనమాట. ఓట్స్ ఒక వన్ కైండ్ ఆఫ్ మిల్క్ షేక్ అని చెప్పొచ్చు, బట్ వీఆర్ నాట్ యూజింగ్ మిల్క్. ఓకే. సో వీ కెన్ లైక్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ వదిలేసి దీన్నే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. అంత న్యూట్రియంట్ డెన్స్ ఉంటుంది అండ్ ఒక 20 రోజులు వాడినా కూడా వాళ్ళకి కంప్లీట్ కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది. అంత ప్రోటీన్ రిచ్ అండ్ అంత ఫైబర్ రిచ్ అనమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతా ఉన్నాం మేము మనం ఇప్పుడు? దీంట్లో మెయిన్ గా వచ్చేసి కొన్ని ఆపిల్ ముక్కలు, ఓట్స్, తర్వాత రోస్ట్ చేసుకున్న పీనట్స్ అంటే పల్లీలు, తర్వాత ఇవి ఉసిరికాయ, తర్వాత కొన్ని జీడిపప్పులు, కొంచెం దాల్చిన చెక్క పొడి. ఓకే, ఇంతే అన్నమాట. ఓకే మ్యామ్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది కూడా కాల్స్ చేస్తా ఉన్నారు. మామూలుగా ఏదైనా ఇట్లా ఫుడ్ గురించి కావచ్చు, లేదంటే యోగాస్ తో కావచ్చు, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా వీటికి అని చెప్పేసి. సో 29, 30, 31 ఈ నెల లైవ్ సెషన్స్ ఉంటాయంటున్నారు కదా, అందులో ఏమైనా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఉందా అండి? కాన్స్టిపేషన్ పక్కా ఉంది సార్, ఎందుకంటే కాన్స్టిపేషన్ మదర్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్ అని చెప్తాం. ఇప్పుడైతే క్యాన్సర్ డిసీజ్ కూడా చాలా ఎక్కువైపోయింది. బట్ డీపెస్ట్ కాజ్ ఒకటి ఉందంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని చెప్పొచ్చు. బయటికి బహిర్గతంగా చెప్పుకోలేరు. అంటే సరిగా నాకు మల విసర్జన సరిగా అవ్వలేదు అని చెప్పాలి అని అన్నా, ఫ్రీ మోషన్ కావట్లేదు అని చెప్పాలన్నా మొహమాటం. బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి గంటలు ఉంటా ఉంటారు. కానీ ఈ కొలాన్ క్యాన్సర్ రావడానికి, పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి కారణం కూడా ఈ మలబద్ధక సమస్య అని చెప్పేసి ఎంతో మంది డాక్టర్స్ అయితే చెప్పారు. సో ఈ మౌంట్ శంబాలాలో 29, 30, 31 తారీఖున లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ మలబద్ధక సమస్యకి కూడా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అంటా ఉన్నారు. ఇంకా ఏ సమస్యలకి అక్కడ సొల్యూషన్ దొరుకుతుందండి? ఆల్మోస్ట్ అన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నాయి కదా, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్టియోఆర్థరైటిస్, అస్తమా, తర్వాత లాంగ్ టర్మ్ నుంచి బ్యాక్ పెయిన్, నీ పెయిన్, తర్వాత హెడ్ ఏక్స్, మైగ్రెయిన్స్, ఒబిసిటీ, మెయిన్ గా కాన్స్టిపేషన్, ఇవన్నిటికి కాకుండా లైక్ రీసెంట్ గా డయాగ్నోస్డ్ క్యాన్సర్స్ ఉండొచ్చు, ఆ రికవరీ అవుతున్న వాళ్ళు క్యాన్సర్ నుంచి, అట్లా కండిషన్స్ కూడా ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. అండ్ ఆల్సో విల్ లెర్న్ హౌ షుడ్ యువర్ లైఫ్ బీ, అంటే టోటల్ గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది యూ విల్ డెఫినెట్లీ లెర్న్. That too with naturopathy and with a group of people who are expert in the field of yoga, meditation, naturopathy అన్ని కూడా మీరు ఆల్ టుగెదర్ నేర్చుకుంటారు. ఈ లైవ్ సెషన్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. డైరెక్ట్ గా మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. అదే విధంగా మీకున్న ప్రాబ్లమ్ గురించి కూడా సొల్యూషన్ అడగచ్చు. సో ఇప్పుడు మనం వచ్చేసేసి మీరు ఏంటంటే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తారంటే, ఇది షేక్, మిల్క్ షేక్ అన్నారు కదా? మిల్క్ షేక్ లాంటిది, కానీ మిల్క్ షుగర్ ఏం వాడలేదు. సో ఈ ఓట్స్ ఉన్నాయి కదా, ఓట్స్ లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం వచ్చేసి మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అయిపోయి అది ఎలిమినేట్ అవ్వకపోవడమే. దట్ ఇస్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ కాన్స్టిపేషన్. ఈ మేక్ చేస్తూ మనం డిస్కషన్ చేద్దాం డెఫినెట్లీ. సో అక్కడ సోక్ చేసిన మనం ఏంటంటే ఇది ముందుగానే నానబెట్టుకున్న ఓట్స్ అయితే తీసుకుంటాం. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే ప్రాసెస్ మొత్తం ఈజీగా కంప్లీట్ చేసేసేయచ్చు. వేసేసేయండి. తర్వాత కొన్ని గ్రౌండ్ నట్స్, పల్లీలు కొన్ని రోస్ట్ చేసుకున్నవి ఆల్రెడీ, తర్వాత కొన్ని జీడిపప్పు. హెల్దీ ఫ్యాట్స్ కూడా కావాలి మనకి. ఏ ఒక్క రెసిపీ తీసుకున్నా కూడా మనకి దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదే విధంగా 1 కప్పు నిండా ఆపిల్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు. ఉసిరిలో కూడా చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి చాలా మంచిది. కొంచెం దాల్చిన చెక్క పొడి కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇది కూడా క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఒక మంచి కాంపోనెంట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మొత్తం కలిపేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది.
సో జనరల్గా ఏంటంటే అందరూ కూడా ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, ఉత్తప్ప ఇట్లాంటివే బ్రేక్ఫాస్ట్ తినడానికి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. అట్లీస్ట్ ఐ వుడ్ సజెస్ట్ 3 days in a week ఇట్లాంటి మంచి ఫ్రూట్స్, అట్ ద సేమ్ టైం ఫైబర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్, స్పెషల్గా మార్నింగ్స్లో మీరు ఫుడ్తో స్టార్ట్ చేస్తే మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం 90% వరకు తగ్గించవచ్చు ఈజీగా. రెగ్యులర్గా వాటర్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మెయిన్ కరెక్ట్ గా వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుందని విన్నాను. అసలు అదే మెయిన్ కాంపోనెంట్. ముందు మెయిన్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. అవును, ఈ సమ్మర్ లో మామూలుగానే బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. ఓకే మ్యామ్, మనం ఈ మిల్క్ షేక్ అంటే మిల్క్ కానీ మిల్క్ షేక్ గురించి మనం చూస్తే స్మెల్ మాత్రం చాలా బాగుంది. పల్లీలు పడ్డాయి కాబట్టి సో మంచి చాలా ఫిల్లింగ్ గా ఉంటది అనమాట. ఇది ఎప్పుడు తీసుకోవాలి మ్యామ్? అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా కూడా బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇంకా స్కిప్ చేసేయచ్చు బ్రేక్ఫాస్ట్. డెఫినెట్లీ. జనరల్ గా మేము అందరికీ చెప్తాం అనమాట, క్లయింట్స్ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి అని చెప్తాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి, ఏదో ఒకటి ఫాస్ట్ ని బ్రేక్ చేసే ఒక కాంపోనెంట్. అందరికీ ఏమైపోయిందంటే మైండ్ సెట్ లో బ్రేక్ఫాస్ట్ అంటే చపాతీ, దోశ, ఇడ్లీ, పూరి, పొంగల్, వడ ఇవే బ్రేక్ఫాస్ట్ అయిపోయాయి. అవి కాకుండా హెల్దీ థింగ్స్ తో మీ డేని స్టార్ట్ చేయండి. మీ హెల్త్ 99.99% ఎప్పటికీ ఏం అవ్వదు. ఈ మలబద్ధక సమస్యకు అయితే ఒక చక్కని పరిష్కారం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెయిన్ ఇక్కడ చంద్రలేఖ గారి గురించి చెప్పాలంటే చాలా మంది నార్మల్ డెలివరీ అవ్వడం కోసము ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే చూస్తూ ఉంటారు. సో ఈ మధ్య మనం చూస్తే సి సెక్షన్, హాస్పిటల్కి వెళ్తే చాలు సిజరేన్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాంటి వారిని అంటే సి సెక్షన్ వరకు కాకుండా మనము ఈ గర్భ సంస్కార అనే థెరపీ నుంచి మనం వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో అది ఏ మంత్ లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు నార్మల్ డెలివరీ చేసే విధంగా ఉంటుందండి? ఎంత త్వరగా మీరు రాగలితే అంత మంచిది. జనరల్గా ఏంటంటే నార్మల్ డెలివరీ అన్న వెంటనే 9th month స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయినప్పుడు వస్తుంటారు. బట్ అట్లా కాకుండా 2nd month 3rd month నుంచి యూ కెన్ కమ్ ఎనీ టైం. ఓకే, ఒకసారి టేస్ట్ చూద్దాం. చూడడానికి కలర్ఫుల్ గా బాగుంది. చాలా బాగుంది. దీంట్లో యాడెడ్ షుగర్స్, ఎక్స్ట్రా మిల్క్, కౌ మిల్క్, ఏ మిల్క్ లేదు, కానీ చాలా బాగుందండి. అంటే ఆ మిల్క్ లేకపోయినా ఆ థిక్నెస్ కావచ్చు, కాజు పడింది కాబట్టి సో ఆ ఫ్లేవర్ వచ్చేసింది మంచిగా, థిక్నెస్ కూడా వచ్చింది. ప్లస్ ఉసిరి ఉంది కదా, ఆ ఉసిరి వల్ల కొంచెం ఒగరుగా ఉంది. అదే విధంగా యాపిల్, సో అన్ని కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్, అన్ని పౌష్టికాహారం అనే చెప్పాలి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ మలబద్ధక సమస్యతో ఉన్నవారు ఉంటే ఈ రెసిపీని ఈజీగా ఇంటి దగ్గర మీరే తయారు చేసుకోవచ్చు. ఏవేవో అన్నీ వాడకుండా టాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ సిరప్స్ కావచ్చు, కేవలం ఇంట్లో మీరే ఇట్లాంటి జ్యూస్ చేసుకున్నారంటే హ్యాపీగా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.